ఏ కవి లక్ష్మి అందరు ఇంట్లోనే ఉన్నారు. పండగ కదా ఏమైనా చేయొచ్చు కదా వేడిగా. సర్లేండి, వేడిగా సేమియా చేస్తానులేండి. కవి ఇంటి నిండా సిద్ధబలే ఉన్నాయి, ఏదన్నా కారంగా చెయ్యండి. సర్లేండి, మ్యాగీ చేస్తాం, 2 నిమిషాల్లో అయిపోద్ది. వేడిగా పండగ పూట ఏదన్నా కారంగా చేయమంటే మ్యాగీ చేస్తారా? సర్లేండి అత్తమ్మ, పకోడీ చేస్తాంలే వేడిగా. రా కవి. అమ్మ ఎప్పుడు పకోడీయేనా? సమోసా చేయండి. ఏ మీకు రాదా? తోడుకోడళ్ళు ఇద్దరు కలిసి అన్ని వచ్చేసి అంటారు కదా. ఎందుకు రాదు? వచ్చొచ్చు. కార్న్ సమోసా చేయమంటారా? ఆనియన్ సమోసా చేయమంటారా? ఆలు సమోసా చేయమంటారా? ఏ సమోసా చేయమంటారు చెప్పండి. నాకు మాత్రం ఆలు సమోసా కావాలి. అందరికి ఆలు సమోసా చేయండి. బామ్మగారికి మాత్రం ఆలుగడ్డ పడదు కానీ ఉల్లిపాయ సమోసా చేయండి. ఆలు సమోసా, ఉల్లిపాయ సమోసా 2 కావాలా? చేస్తాం. పదక్క. కవి ఏంటి కవి, నీకు అన్ని రకాల సమోసాలు వచ్చా? రాదక్కోయ్, తినడం వచ్చు. తింటాను కాబట్టి అన్ని రకాలు పేర్లు తెలుసు అన్నిటివి, అంతే. పెద్ద అన్ని వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు ఎలా చేద్దాం సమోసా? కవి ఎందుకు సమోసా ఏ పిండితో చేస్తారు? గోధుమ పిండా, చనా పిండా, బియ్య పిండా? అమ్మో నాకు తెలియదక్క. మనకి ఎందుకు వచ్చింది టెన్షన్ వద్దక్క. ఎలక్సా పెట్టుకొని అది ఏం చెప్తే అలా చేసేద్దామే, ఓ పని అయిపోద్ది. కవి మీరు చేసేసినాక పిలవండి, కాసేపు వండుకుంటా. ఎలెక్సా, హౌ టు మేక్ ఆలూ సమోసా. కవి ఆనియన్ సమోసా కూడా. నువ్వు ఉండక్క, ముందైతే ఒకటి కానీ ఆ తర్వాత చేద్దాం కానీ. Take 1 cup maida, half tablespoon salt, 1 tablespoon oil, mix and add with water. నిద్ర పడతలేదు, ఏం చేద్దాం? గోంగూర పచ్చడి చేద్దాం. అలెక్సాని అడుగుదాం కొత్తగా ఎలా చేయాలని. అలెక్సా, గోంగూర పచ్చడి ఎలా చేయాలా కొత్తగా వెరైటీగా చెప్పవా? పిండి కలిపే. అవును, పిండి ఎలా కలపాలి? Clean it with water with the help of a sieve. కడిగేసి. అవును కవి, పప్పు కడతాం కానీ పిండి ఎలా కడగాలి కవి? పిండా నీకు ఆ మాత్రం కూడా తెలియదు. జల్లెడు ఉంటాయి కదా, జల్లెడు తీసుకుని కడిగేయడమే. అవునా? ఇస్తాను, అడిగేద్దాం. ఓహో, ఇదిగో పిండి ఇందులో వేసేసి ట్యాప్ కింద పెడితే అయిపోద్ది. అవునా? ఈజీగా కడిగేచ్చా? అవునా? అక్క మంచి కడుగుతున్నావా లేదా? బాగా కడుగుతాను కవి. ఏదక్క చూపించు. కవి పిండి ఏదక్క? ఖాళీ చల్లడుంది. కడుగుతుండే పిండి అంతా అడుకుపోయింది కవి. ఆ షాపుడు అన్యాయం చేసినట్టున్నాడు, కల్తీ పిండి ఇచ్చినట్టున్నాడు. అందుకే కడగగానే మట్టితో పాటు పిండి అంతా వెళ్ళిపోయింది. ఇలా చేస్తే మనం సమోసా చేసినట్టే. ఈసారి కడగకుండా ఎలా వస్తే అలా చేసేద్దాంలే సమోసా. సరేనా? కవి మళ్ళీ పిండి కలుపు. అవును, నాకు రేపు యోగా క్లాస్ ఉంది కదా. అలెక్సా, హౌ టు డూ యోగా? You inhale for 4 seconds, hold the breath for 7. అక్క చేతులు చాపమంటుంది ఏంటక్క? ఏదోట్లా కవి, అది చెప్పినట్టు చేద్దాం. లేకపోతే అత్తయ్య వచ్చింది అనుకో మళ్ళీ తిడుతుంది ఇంకా అవ్వలేదని. సరేలే, చాపైతే మాకు గట్టిగా ఊపిరంట పిలుచుకో. కవి ఏంటి కొంప వాసన అవుతుంది? నిన్న నువ్వు దిక్కుమాల ప్రయోగం అని చెప్పేసి వంకాయ మసాలా కూర ఏదో చేసావు కదా, అది బాగాలేక తీసుకెళ్ళి చెత్త డబ్బాలో పడేసాను ఇందాక. అదే కంపు వాసన కొట్టేది. అమ్మో అత్తమ్మ చెప్పుకో, మళ్ళీ తిడుతుంది. చెప్పండి. Alexa, play Jailed movie songs. పాట వస్తుంది ఏంటక్క? ఏమో కవి, అడ్వర్టైజ్మెంట్ అమ్మో. సర్లే, నువ్వు అప్పటి వరకు పిండి కలుపుకో. అప్పటి వరకు ఎంతసేపు అని ఇలా ఉంటాం, మళ్ళీ చేద్దాం కానీ. సర్లే. తొందర చేయక్క, పొద్దున్న చేసిన ఆలుగడ్డ కూర ఉంది కదా, అది పెట్టేసి సమోసా చేసేద్దాం. అక్క ఏంటిది అంటిస్తా ఉంటే విడిపోతా ఉంది, ఎలా అంటించాలంటావు ఇది? అవునా కవి, విడిపోతుందా? ఓ పని చేద్దాం, ఫెవికల్ వేసి అంటించేద్దాం. లేకపోతే విడిపోయింది అనుకో అత్తమ్మ మనకి ఏమీ రాదు, ఆ మాత్రం చేయలేదా అంటారు. నీకు భలే తెలివి అక్క. తీసుకురాపో ఫెవికల్. ఫెవికల్ అంటించేద్దాం తొందరగా. చుట్టూ మొత్తం పెట్టక్క. సరిగ్గా పెట్టలేదు అనుకో నూనెలో అంతా విడిపోద్ది. ఓకేనా? ఓకే, అంటించు గట్టిగా. అబ్బా ఇంక ఇది ఊడమన్నా ఊడదు. ఫెవికాల్కి చెక్కలే అతుక్కుంటే తొక్కలో సమోసా ఎంత. అవును నిజమే, మనకి భలే ఐడియా వచ్చింది. షేప్ చూడు ఎంత బాగా ఇచ్చాడు. సేమ్ షాప్లో లాగే వచ్చింది. ఎలెక్సా బాగా చెప్పింది. అక్క ప్రతి ఒక్కటి ఇలా అతుకు పెట్టుకుంటూ కూర్చుంటే చాలా సేపు అవుద్ది అక్క. మళ్ళీ అత్తమ్మ వచ్చి ఓ పావు గంట ఇంకా కాలేదా, ఓ వచ్చేసి కదా అని చెప్పి మనల్ని తిడతారక్క. పోనీ స్వీట్ షాప్లో ఆర్డర్ పెట్టేసుకుందామా? కవి నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశానుగా. అబ్బా నీకెంత తెలియదు. మన పని గురించి మనకు తెలియదేటి. సరే మరి అప్పటి వరకు యాక్షన్ చేద్దాము చేస్తున్నట్టు. మూకుడిది
ఈ మూకుట్లో నీళ్ళు చల్లడం ఏంటక్క? లేకపోతే అత్తమ్మకి మన సమోసాలు చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది? ఇలా మధ్య మధ్య సుయి సుయి అనగా అబ్బో మా కోడలు సమోసాలు చేస్తున్నారు అనుకుంటారు. అబ్బో నువ్వు సినిమాలు బాగానే ఫాలో అవుతావే. అవును. అక్క ఆర్డర్ వచ్చేసింది. అవునా కవి? బాగానే వస్తుంది అత్తమ్మ లేదు కదా దాదా. లేదు కవి ఇది చెప్పక్క. ఏం చేసి ఇది అత్తమ్మకి పెడదాం, లేకపోతే స్వీట్ స్టాల్లో తెచ్చేయమని ఆ టేస్ట్ తెలిసిపోతుంది. అవును ఆవిడకి నిజంగా అన్ని కనపడుతుంది. స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన సమోసాలేమో మన వాళ్ళకి పెడదాం, వాళ్ళు తింగర మాడకుండా పాపం ఏం పెట్టినా సరే మా ఆవిడ చాలా బాగా చేసిందని పాపం లొట్టలు వేసుకుంటూ తింటారట. అవును తింగరోలు కాబట్టి మనం ఏం చేసినా తినేస్తున్నారు పాపం. గట్టిగా అనుకో మన వాళ్ళకి వినబడిపోద్ది. అవునవును పట్టుకెళ్దాం అక్క. ఉండు కవి మన మొహాలు ఫ్రెష్గా ఉన్నాయి, వంట చేసినట్టు ఎలా తెలుస్తుంది. ఉండు. అవునవును కొంచెం పిండి రాసుకుంటే రాసుకుందా. అబ్బా ఇప్పుడు చూడు కష్టపడినట్టు పని చేసినట్టు అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డామో అత్తమ్మకి తెలుస్తుంది. అత్తమ్మ ఇదిగోండి సమోసాలు రెడీ అయిపోయాయి. ఈ సమోసా మాత్రం స్పెషల్గా మీకోసమే చేసాం కదక్క. అవును. మీకే ఇదిగోండి ఇవి మీరు తీసుకోండి, ఇంకా లోపల ఉన్నాయి తీసుకొస్తాను. అత్తమ్మ తినేలా ఉందో చెప్పరా? అబ్బో నా కోడళ్ళు ఎంత కష్టపడారో, ఒళ్ళంతా పిండి అంటుకుంది. థ్యాంక్ యూ అత్తమ్మ. ఇన్నాళ్ళకి మా కష్టం గుర్తుపట్టారు. ఎలా ఉంది అత్తమ్మ? కోయ్ మనం చేసిన సమోసా తిని అత్తమ్మకి నోట మాట రావట్లేదు. ఎంత బాగా చేసేసాం కదా. అవును కవి. అవి మనం మెచ్చుకోవడానికి పిలుస్తుందమ్మా రా కవి. దాక్కదా వెళ్దాం. అక్క మన అత్తమ్మ ఇంత గట్టిగా కొడుతుంది. ఇప్పుడు ఏంటో ప్రేమ వచ్చినా గట్టిగానే చూపిస్తుంది, కోపం వచ్చినా గట్టిగా చూపిస్తుంది. అతి ప్రేమ చూపించేస్తుంది బాబాయ్. ఇలా మీరు ఉండండి, ఎవరు మూసుకుపోయినట్టుంది. ఏం చేశారేంటి మీరిద్దరు? మర్చిపోయాం మనం ఫెవికల్ వేసి అతికించాం కదా. అవునక్కోయ్ అందుగుంచే నోట్లో నుంచి మాట రావట్లేదు అనుకుంటా. ఆ ఫెవికాల్ తినేవారు ఎలాగా చెప్పక ఫెవికాల్ వేసినట్టు. మీరు కూడా ఏంటి బామ్మగారు అలా తిడతారు? అత్తమ్మ అంటే తిడితే ఏదో ఉంది కానీ మీరు కూడా అలా చేస్తే అలా అని. ఎంత కష్టపడి చేశాను సమోసాలు చూడండి, పిండి కూడా అంటుకుంది మొహానికి. మన పని ఎవరో గుర్తించరు. పదకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఫెవికాల్ వల్ల అత్తమ్మకి నోరు అతుకుపోయింది. పర్లేదులే కవి, 2 రోజులు పోతే అదే సెట్ అయిపోద్దులే. ఈ లోపల అత్తమ్మ గోల తొక్కుతుంది మనకి 2 రోజులు. అవును కరెక్టే చెప్పవు, లేకపోతే బా నడుస్తూనే ఉంటుంది మన మీద. 2 రోజులైనా సైలెంట్గా ప్రశాంతంగా ఉండదు. పద మన షాప్లో నుంచి కొనుక్కొచ్చిన సమోసాలు